మణికంఠ మంచోడా మ్యానిపులేటరా, కన్ఫ్యూజన్ మాస్టరా, మాస్టర్ మైండా, సింపతిని సీక్ చేస్తున్నాడా లేదు నిజంగానే సాంప్రదాయాన్ని శుద్ధపూసినియా? సో ఈరోజు వన్ ఆఫ్ ద మెయిన్ టాపిక్స్ ఇదే అన్నమాట. ఎందుకంటే అవర్ నేషన్ వాంట్స్ టు నో, అవర్ బిగ్ బాస్ హౌస్, బిగ్ బాస్ ఆడియన్స్ వాంట్స్ టు నో అనమాట. నీ నవ్వు చూసి నీకు పడిపోయాను, తర్వాత నీకు పెళ్ళయిందని తెలిసి వదిలేశాను. యష్మి చాలా ఓపెన్గా చెప్పేసింది. ఏంటిది తేడాగా ఉంది, మీ ఆవిడ చూస్తుంది వెళ్ళిపో అన్నట్టుగా అనిపించింది. పైకి అందరం విష్ణుప్రియ పృథ్వీ అనుకుంటున్నాం, కానీ పృథ్వీ అండ్ యష్మి మధ్య ఏదో ఉంది. నేను చెప్పిందే జరుగుతుందంటూ భలే చెప్పావయ్యా పుల్లారావు, సారీ మణికంఠ శర్మ గారు. కర్మ హిట్స్ బ్యాక్. యష్మికి బాగా అర్థమైంది ఇది. ఆశకి హద్దుండాలి. ఎంతటి చీఫ్ అయినా నీ ముందు కర్చీఫేనమ్మా. వాడు హ్యాండ్సమ్ హంక్ అయినా సరే నీ ముందు బంకే. బిగ్ బాస్ హౌస్లో వాళ్ళ ఓన్ హౌసెస్ నుండి చాలా ప్రేమ వచ్చింది, ఎమోషనల్ ఎండింగ్ అయింది. లేడీస్ అండ్ జెంటిల్మెన్, బాయ్స్ అండ్ గర్ల్స్ అండ్ మై డియర్ నిబ్బీస్ అండ్ నిబ్బాస్, వెల్కమ్ టు బీబీ టాక్స్ ఆన్ డైల్ న్యూస్. నేను ప్రియదర్శన్. సో ఈరోజు మనం బిగ్ బాస్ సీజన్ 8 ఎపిసోడ్ 34 గురించి మాట్లాడుకోబోతున్నాం. సో ముందుగా ఫస్ట్నే చెప్పాను కదా, మణికంఠ గురించి. మ్యానిపులేటరా, మాస్టర్ మైండా, మంచోడా, లేదు ఏంటిది, ఒకవేళ కన్ఫ్యూజన్ మాస్టరేనా, లేదు సింపతి సీక్ చేస్తున్నాడా, సాంప్రదాయాన్ని శుద్ధపూసినా, ఇన్ని డౌట్స్ ఉన్నాయి కదా. బికాజ్ ఆడియన్స్ చాలామంది పాపం అమాయకుడు అన్నట్టు, మణికంఠ అమాయకుడు అని చెప్తుంటే అమాయకుడు పాపం అని చాలామంది పాపం మణికంఠను కార్నర్ చేస్తున్నారు. మణికంఠ టాప్ 5 వెళ్తాడు, మణికంఠే విన్నర్ అని చెప్పి కొంతమంది చాలామంది సపోర్ట్ చేస్తున్నారు. హౌస్లో వాళ్ళైతే మణికంఠని కార్నర్ చేసే నువ్వు జెన్యూన్గా ఉండట్లేదు, నువ్వు మంచోడు కాదన్నట్టు, నువ్వు చాలా మాస్టర్ మైండ్ పైకి నటిస్తున్నావు అన్నట్టు పోర్ట్రే చేస్తున్నారు. అసలు ఏది నిజం అనేది మనం కొంచెం డీకోడ్ చేద్దాం నిన్న ఎపిసోడ్లో. బికాజ్ నిన్న ఎపిసోడ్లో ప్రజెంట్ ఎందుకు మాట్లాడుతున్నానంటే, నిన్న ఎపిసోడ్లో దాని గురించి ఒక టాపిక్ వచ్చింది కాబట్టి. సో మొన్న నైట్ ఆదిత్య ఓం ఎలిమినేట్ అయిన రోజు పాపం ఆదిత్య ఓం మణికంఠని చాలా సపోర్ట్ చేశాడు. బట్ స్టిల్ మణికంఠ ఏం చేశాడంటే నైనిక విష్ణుప్రియని సపోర్ట్ చేయడానికి ఆదిత్య ఓంని ఎలిమినేట్ చేయడానికి ముందుకు తోశాడు అనమాట. మీ గెస్సింగ్ ఎవరంటే ఆదిత్య ఓంని ముందుకు తీసుకెళ్ళాడు. దట్టు ఏమనుకున్నాడంటే, అలా ముందుకు తీసుకెళ్తా ఉంటే ఎలిమినేట్ అయిపోతారు అని అనుకున్నాడంట. సో తనే కరెక్ట్గా దాని కంటిన్యూషన్ కాబట్టి నేను ఎపిసోడ్ దాని కంటిన్యూషన్ తనే చెప్పాడు అనమాట. తను నోటితో తను ఇలా వెళ్ళిపోతామని అనుకున్నాను అని చెప్పి సంథింగ్ నాకు ఏం అర్థం కావట్లేదు బిగ్ బాస్ అని ఏడుపు మొదలెట్టాడు ఆ రోజు. నేనేం చేయలేను బిగ్ బాస్. అందరూ నార్మల్గా వేస్తుంటే మణికంఠ అండ్ సీత మాత్రం కొంచెం ఎమోషనల్ అయ్యారు, కొంచెం ఓవర్ యాక్షన్లా నాకైతే అనిపించింది, నా ఒపీనియన్. సో దాని గురించి అయితే నిన్న మాట్లాడుకున్నారు. నిన్న నబీల్ అడిగాడు, సైరన్ మోగిన వెంటనే కూడా ఇమీడియట్గా నువ్వు అనేసావు, సైరన్ ఇలా మోగింది బిగ్ బాస్ హౌస్లో ఎవరికీ తెలీదు, నువ్వు ఇమీడియట్గా మిడ్ వీక్ ఎలిమినేషన్ అనేసావు, నీకు అంత క్లారిటీ ఉంది, నువ్వు మరీ ఏమీ తెలియనట్టు నాకేం తెలియదు అని ఒకసారి కంగారు పడిపోయినట్టు టెన్షన్ పడిపోయినట్టు ఎందుకు ఇలా ఉంటావు అని అడిగాడు. సో అదైతే నాకు కూడా కరెక్ట్ అనిపించింది. బికాజ్ నిన్న మనోడికి ఒక టాస్క్ ఇచ్చారు కదా. ఏ టాస్క్ అంటే, నేను చెప్పిందే జరుగుతుందని సరదాగా ఒక పంతులు గారి ఒక జాతకాలు చెప్పే వ్యక్తిగా వేసి ఆస్ట్రాలజర్ లాగా గెటప్ వేసి మణికంఠ శర్మగా వచ్చి మనోడు అందరికీ జాతకాలు చెప్పాడనమాట. సరదాగా ఫన్నీగా చెప్పాడు. సో దానిలో చూస్తే మనోడు స్పాంటేనిటీ, మనోడు తెలివితేటలు, మనోడు గొప్ప మంచిగా చేసుకున్నాడు. ఒక్కొక్కరికి మంచి కౌంటర్స్ ఇస్తూ ఇండైరెక్ట్గా ఫన్ క్రియేట్ చేస్తూ, మధ్యలో మనోళ్ళు ఎక్కడ హర్ట్ అవుతారో, మిగిలిన వాళ్ళు ఎక్కడ హర్ట్ అవుతారో అని చెప్పి తన మీద తను సెల్ఫ్గా డైలాగ్స్ వేసుకుంటూ, నెగిటివ్ డైలాగ్స్, నేనే దరిద్రుడు, వాడు ఒకడు ఉన్నాడు, వాడు దరిద్రుడు అని. మణికంఠ గురించి మణికంఠే, వాడే హౌస్కు పట్టిన శని, వాడు వెళ్ళిపోతే తప్ప బాగుపడదు, ఇలా సరదాగా కొన్ని వేసుకున్నాడు సెటైర్లు. మణికంఠ నిజంగానే ఎలిమినేట్ చేయడానికి నామినేట్ చేయమనండి ఎవరినైనా. మణికంఠ ఇలాగే మాట్లాడతాడా, వెళ్ళిపోతే నేను శనిని, నేను వెళ్ళిపోతేనే మంచి అండ కదా. తాను హౌస్లో ఉండడానికి తను ఎలిమినేట్ అవుతాడేమో అని భయం, ఎలిమినేషన్ దగ్గరికి వచ్చేటప్పటికి మణికంఠలో ఆ భయం తెగ కనిపిస్తూ ఉంటుంది. బట్ ఈ మాటలు ఏంటంటే అవతల వాళ్ళకి తన డైలాగ్స్, తన వేసే కౌంటర్స్ తగలకూడదు. మనకి బేసిక్గా తెలిసింది ఏంటంటే, ఎవరి మీద మనం సెటైర్లు వేయాలనుకుంటే ముందు మన మీద మనం సెటైర్లు వేసుకుంటూ వాళ్ళకి కనిపించినప్పుడు ఏంటంటే అవతల వాడు కంఫర్టబుల్ ఫీల్ అవుతాడు, వాడు లైట్ తీసుకుంటాడు, మనం ఏం చెప్పినా లైట్ తీసుకుంటాడు. బికాజ్ మన మీద మనమే వాడి మీద వాడే సెటైర్లు వేసుకుంటున్నాడు. సో మన మీద ఉన్న పాపం ఫన్నీ నోట్లో అంటాడని చెప్పి. సో అదే స్ట్రాటజీ ప్లే చేసి జస్ట్ మణికంఠ ఇలా ప్లే చేశాడు. అండ్ ఇదైతే చాలా క్లియర్గా మెన్షన్ చేశాడు నబీల్. ఏంటంటే, సైరన్ మోగిన వెంటనే కూడా నువ్వు అనేసావు కదా మిడ్ వీక్ ఎలిమినేషన్ అని, నువ్వు మళ్ళీ కన్ఫ్యూజ్ అవుతున్నట్టు. ఎందుకంటే, అరే నాకు బుర్ర పని చేయదురా, నాకు ఒకసారి ఏదో అయిపోద్దిరా, నేను ఏదో నా లోకంలో నేను ఉంటాను రా అని చెప్పి మణికంఠ అన్నాడు అనమాట. మోర్ ఓవర్
ఒకవేళ అది మోస్ట్లీ నాకైతే నా థింగ్ ఏంటంటే మణికంఠ సాంప్రదాయని సుబ్బిని శుద్ధ పూసని అయితే కాదు అని నేనైతే బలంగా నమ్ముతున్నాను అనమాట. చాలా స్ట్రాంగ్గా నమ్ముతున్నాను. చూసే ఆడియన్స్ తింగరోళ్ళు తప్ప నా ఉద్దేశంలో, నా ఒపీనియన్లో ఆడియన్స్ కొంచెం ఇలా అయ్యయ్యో అనుకుని సింపతి అనుకుంటే లాస్ట్ టైం మనం ఆల్రెడీ పల్లవి ప్రశాంత్ విషయంలో కూడా ఇప్పటికీ చాలామంది సింపతి కార్డ్ పాపం రైతు బిడ్డ అని అన్నారు. రైతు బిడ్డ అని లెక్కేసుకుంటే రైతులకి పెట్టాల్సిన వాళ్ళు ఎవడో పెట్టట్లేదు, రైతులకి గిట్టుబాటు ధర వస్తుందా, రైతులు ఎలా ఉన్నారని ఆలోచించే ఒక్కడో లేడు. కానీ రైతు బిడ్డ అని చెప్పుకునేవాడు అతను నిజంగా వ్యవసాయం చేస్తున్నాడో లేదా ఏమీ తెలీదు, వీడియోస్ చేసి యూట్యూబ్లో సంపాదించుకునే వ్యక్తి రైతు బిడ్డ అని చెప్పి ఆ సపోర్ట్తో ముందుకు తోశారు. ఓకే, తను కష్టపడ్డాడు, అక్కడ కూడా తన పవర్ చూపించాడు, తను కష్టపడి టాస్క్స్ బాగా ఆడి గెలిచాడు మొత్తానికి. సో ఈసారి ఇంకా కంటిన్యూ అవుతూ ఉంటే ఇది బిగ్ బాస్ హౌస్ కాస్త టాలెంట్ హౌస్, సొసైటీలో ఒక మనిషి ఎలా బ్రతకాలి ఇవన్నీ కాదు, సింపతి హౌస్ అయిపోద్ది లాస్ట్కి. అంటే ఇప్పుడు బిగ్ బాస్ హౌస్ చూసి ఏం నేర్చుకోవాలంటే బయట కూడా ఎవడన్నా మనం ఎలా బతికేయచ్చు అనమాట. సింపతి క్రియేట్ చేసుకుంటూ మనల్ని ఇలా సాఫ్ట్ కార్నర్లో మనమే తోసుకుంటూ నేను ఇలా అయిపోయానంటే 10 మంది ఓకే పాపం రా అని చెప్పి. ఇప్పుడు ఒకడు ఎప్పుడైనా నష్టపోయాడు, ఒకడు ఎప్పుడైనా బాధపడుతున్నాడంటే వాడిని మనం ఏం చేయాలంటే బేసికల్లీ వాడికి సపోర్ట్ ఇవ్వాలి, అది ధర్మం. కానీ పాపం బాధపడుతున్నాడు, వాడికి ఏమీ లేదు, వాడు పేదోడు, వాడు పాపం చాలా నీచమైన స్థితిలో ఉన్నాడు, పాపం తక్కువైపోతున్నాడు, వాడు కాన్ఫిడెన్స్ లేదు, వాడు తక్కువైపోతున్నాడు, వాడు పాపం అన్నీ కోల్పోతున్నాడు. ఇలా ఫీల్ అవుతున్నప్పుడు ఎవరో కోల్పోయాడు పాపం అని చెప్పి సపోర్ట్ చేస్తారు తప్ప తీసుకెళ్ళి రాజు సింహాసనం మీద కూర్చోబెట్టరు. అతన్ని తీసుకెళ్ళి సీఎం చేయరు, అతన్ని తీసుకెళ్ళి పిఎం చేయరు. సింపతి మీద సీఎం పిఎం చేసి వాళ్ళు ఉంటే గొర్రెలనే అర్థం బేసికల్లీ. ఈవెన్ అది రియల్లీ వాటర్స్ అయినా ఇప్పుడు మన ఇలాంటి గేమ్ షోస్లో అయినా. సో టైటిల్ రేస్లో సింపతికి టైటిల్ ఇవ్వడం అనేది నా దృష్టిలో తప్పు. నేను అందుకే ఇంత స్ట్రెస్ చేసి మరీ చెప్తున్నాను. సింపతి కార్డు మీద టైటిల్ రేస్ వరకు తీసుకెళ్ళడం అనేది అది తింగరతనం, అమాయకత్వం అని నేను ఫీల్ అవుతాను. సో అందుకని చెప్తున్నాను అనమాట. మణికంఠ అయితే నాట్ ఎట్ ఆల్ అమాయకుడు. తన మాస్టర్ మైండ్, బికాజ్ తను ఇచ్చే కౌంటర్స్ ఎలా ఉంటాయి, తను మాట్లాడే మాటలు బాగుంటాయి. బట్ థింగ్ ఏంటంటే తను కొంచెం ప్రాబ్లం ఏంటంటే ఆ సెల్ఫిష్నెస్ అనేది బయటపడిపోతూ ఉంటుంది. ప్రాబ్లం అదే. ఎంతసేపు తన గురించే తను ఆలోచించుకుంటాడు తప్ప కనీసం అంత పెద్ద హౌస్లో ఒక్కరి గురించి కూడా ఆలోచించడం. బట్ ఇలాంటి వ్యక్తుల గురించి ఎవరో పెద్ద సపోర్ట్ చేయరు. బికాజ్ ఇప్పుడు మణికంఠని పాపం సాఫ్ట్ కార్నర్ అని చెప్పి ఇంకా సపోర్ట్ చేస్తున్నారు చాలామంది హౌస్లో కూడా. బట్ ప్రాబ్లం ఏంటంటే రియల్ లైఫ్లో మన సొసైటీలో ఇలాంటి వ్యక్తి ఎవరైనా ఉండి తన కోసం మాత్రమే తాను బ్రతికి, తన కోసం మాత్రమే తాను ఆలోచించి, తనకు కావలసిన పనులు మాత్రమే తాను చేసి వేరే వాడి గురించి ఆలోచించకపోతే వేరే వ్యక్తులు ఎవ్వరూ కూడా అతన్ని సపోర్ట్ చేయరు. అతన్ని కనీసం అతని గురించి పట్టించుకోరు, మొత్తం ఇగ్నోర్ చేస్తారు. బట్ ఏంటంటే ఇక్కడ కొంచెం ఈ గేమ్ కాబట్టి ఇక్కడ మరీ సింపతి గేమ్ ఎక్కువైపోతుంది. కొంతమంది ఇలా ఫీల్ అవుతున్నారు. అండ్ మోర్ ఓవర్ మణికంఠకి మనం మాట్లాడుకున్నాం కదా, ఓటింగ్స్లో మణికంఠ పైనే ఉన్నాడనే విషయం అనే క్లారిటీ మణికంఠకు వచ్చింది. స్టిల్ ఇంకా నేను ఏదో లోకల్లో ఉన్నాను రా, నాకు తెలియదురా, నేను ఇలా ఉంటాను రా. బేసికల్లీ ఒక థింగ్ ఏంటంటే నేను వీక్ రా, నేను ఇలా ఉంటాను రా అంటే నేను వీక్ అని అర్థం. నేను చెప్పుకుంటున్నాను ఏంటంటే అరే నేను ఏదో లోకల్లో ఉంటాను రా, నేను కలవలేను రా, నాకు ఇదిరా అంటే బిగ్ బాస్ హౌస్కి ఎందుకు వచ్చినట్టు? మరి బిగ్ బాస్ హౌస్కి వచ్చి నేను వీక్ రా అంటుంటే ప్రతి వీకు నామినేషన్ చేయొచ్చు. ప్రతి కంటెస్టెంట్ ప్రతి వీకు ఒక అలాంటి వ్యక్తిని నేను వీక్ రా, నేను ఇలా వేరే లోకంలో ఉంటాను రా, నాకు ఇంతేరా, నేను చెయ్యలేను రా అని మాట్లాడితే ఖచ్చితంగా ప్రతి వీకు నామినేట్ చేయొచ్చు అతను. ఎందుకంటే వీక్ ఉన్న వాళ్ళనే నామినేట్ చేయాలి. బిగ్ బాస్ హౌస్లో అనర్హులు అని చెప్పే నామినేట్ చేయాలి. కాబట్టి అలాంటి వ్యక్తులు ఎవరున్నా సరే ప్రతి వీకు నామినేట్ చేయొచ్చు. ఆడియన్స్ ఒకసారి 2 సార్లు నామినేట్ చేస్తుంటేనే ఏంటి మా మణికంఠ మీద పడుతున్నారని చెప్పి అంటున్నారు. కానీ తనంతటా తాను నేను వీక్ రా, నేను ఇలా ఉంటాను రా, నాకు అర్థం కాదురా, నాకు ఒక్కొక్కసారి బ్లాంక్ అయిపోతాను రా, నేను వేరే లోకంలో ఉంటాను రా అంటే తనంతటా తానే వీక్ అని ఒప్పుకున్నట్టు అనర్హుడు కేటగిరీలో వేసి ప్రతి వీకు నామినేట్ చేయొచ్చు, తప్పు లేదు అకార్డింగ్ టు రూల్స్. సో అదనమాట మ్యాటర్. అది బేసిక్ థింగ్. చాలామందికి పాపం అది అర్థం కాక ఏంటంటే సింపతి గేమ్ అనేది వర్కౌట్ అవుతుంది. నా దృష్టిలో అయితే నేను చెప్పాను కదా, చాలా క్లియర్గా చెప్తున్నాను. హీఈస్ నాట్ ఏ మరీ అమాయకుడు పాపం శుద్ధపూస ఈ కైండ్ ఆఫ్ కేటగిరీ కాదు. తను అటెన్షన్ సీకర్. ఫస్ట్ ఆఫ్ ఆల్ నీకు నిన్న క్లియర్గా ఏమైందంటే ఎపిసోడ్లో సీత అండ్ విష్ణుప్రియ చాలా క్లియర్గా మెన్షన్ చేసింది. ఏమనంటే అరే అక్కడ అంత జరుగుతుంది, నేను బాధపడాలి, సీత ఏడుస్తుంది పాపం,
నా గురించి భయపడి నేను నైనిక మాకు ఆ స్కోప్ లేదు, మేము ఉన్నాం ఎలిమినేషన్లో. బికాజ్ మొన్న ఆదిత్య ఓం గారు అండ్ విష్ణుప్రియ, నైనిక వీళ్ళు ముగ్గురు ఉన్నారనమాట లాస్ట్లో. వాళ్ళ ముగ్గురులో ఒకరు ఎలిమినేట్ అవుతారని బిగ్ బాస్ చెప్పారు. ఆదిత్య ఓం ఎలిమినేట్ అయ్యారు. అయితే ఈ లోపు వీళ్ళ టెన్షన్ వీళ్ళకు ఉంటుంది. విష్ణుప్రియ అండ్ నైనిక బాధపడాలి, ఏడవాలి. మణికంఠ వచ్చేసి స్టేట్మెంట్స్ ఇచ్చి ఎవరి సిచ్యువేషన్ అయినా సరే నువ్వు అటెన్షన్ కొట్టేస్తావురా, నువ్వు వచ్చి అందరి ముందు కెమెరాస్ సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ అయిపోవాలని నువ్వు సింపతి క్రియేట్ చేసేసుకుని అటెన్షన్ కొడతావు, కరెక్ట్ కాదు అదే అని చెప్పి ఫన్నీగా చెప్పినట్టు విష్ణుప్రియ నిజంగా చెప్పేసింది. కరెక్ట్గా దాన్ని ఏమంటారు, కొండ బద్దలు కొట్టినట్టు చెప్పింది అంటారు చూడండి, కరెక్ట్ నిజం, పచ్చి నిజం చెప్పేసింది అనమాట. మనోడు ఎప్పుడు చూసినా అటెన్షన్ సీకర్, సింపతితో అటెన్షన్ కొడుతూ ఉంటాడు అనమాట. అది కరెక్ట్ కాదు. ఓకే, తెలిసిన వాళ్ళ దృష్టిలో అయినా ఇప్పుడు ఎంతకాలం ఇప్పుడు మనకు ఒక నిచ్చెన అందే వరకు మనం నటించామంటే ఓకే, ఒక క్రియేట్ చేసుకుంటున్నామంటే ఓకే. బట్ ఫస్ట్ డేనే మనం చూసి అది కంటిన్యూ అవుతూ ఉంటే ఎంతవరకు? ఒకవైపు అంటే ఇప్పుడు అతని నేచరే అదే అయితే ఓకే, తప్పులేదు. అతని నేచరే పాపం అమాయకుడు, పాపం అలా ఏడుస్తూ ఉంటాడు, పాపం ఎమోషనల్, ప్రతిదానికి చిన్నట్లకి ఏడ్చేసి ఇలా మాట్లాడుతూ ఉంటాడు అంటే అనుకోవచ్చు. బట్ థింగ్ ఏంటంటే అతను సెల్ఫిష్, తన గురించే తను ఆలోచిస్తాడు తప్ప పక్కోడి గురించి ఏ కంటెస్టెంట్ గురించి ఆలోచించడు. తనకి ఛాన్స్ వచ్చినప్పుడు మొన్న బొమ్మల టాస్క్లో సీత హైలైట్ చేసింది ఇష్యూ అని చాలామంది మాట్లాడుకుంటున్నారు. అనవసరంగా సీత నైనిక కలిపి మీద పడిపోయారు, ఉత్తి ఆ డాగ్స్ పప్పీస్ అరేంజ్ చేస్తున్నప్పుడు అని అనుకున్నారు. కానీ ఆ పప్పీస్ అరేంజ్మెంట్లో కూడా తనకు నచ్చినట్టు తనకి ఎవరు ఎలిమినేట్ అవ్వాలి ఇలాంటి క్రూయల్ మైండ్తో పెట్టడం అనేది తప్పు. ఇదర్ మనం ఒకటి మనం సాఫ్ట్ కార్నర్లో ఉండి బాధపడేలా ఉండాలి, లేదు రివెంజ్ తెచ్చుకునే మోడ్లో ఉండాలి, అంతే తప్ప నేను ప్లే చేస్తాను, 2 కార్డ్స్ నేను ప్లే చేస్తాను, 2 ఫేస్లు నేను చూపిస్తానంటే తప్పు. మనం ఇదర్ అమాయకు నలిగిపోతున్నట్టయినా ఉండాలి, లేదు నలిపేవాడిలా ఉండాలి. నేను నలిగిపోతున్నట్టు ఉంటాను, దొరికినప్పుడు నలిపేస్తానంటే అది అందితే జుట్టు అందకపోతే కాళ్ళు అంటారు చూడండి, ఆ కేటగిరీలోకి వస్తారు. నాకు మణికంఠ క్లియర్గా ఆ కేటగిరీలోకి వచ్చినట్టు అనిపించింది అనమాట. సో అందుకని ఇంతసేపు నేను ఇంతసేపు ఎక్స్ప్లెనేషన్ ఇచ్చాను. దిస్ ఈజ్ కంప్లీట్లీ మై ఒపీనియన్. మీకు ఏమనిపించిందో మీరు కమెంట్ చేయండి. సో నెక్స్ట్ విషయానికి వస్తే, సో నిన్నైతే ఈ టాస్క్ పెట్టారు కదా, నేను చెప్పిందే జరుగుతుంది అని చెప్పి మణికంఠ అయితే దుమ్ము రేపాడు. ఆ టాస్క్ చాలా బాగా చెప్పాడు. మంచిగా సరదాగా ప్రతి ఒక్కరికి మంచి ఫన్ జనరేట్ చేశాడు. బాగానే ఓకే, ప్రోమోలో ఇంకా ఎక్కువ హైప్ చేశారు. ఆబ్వియస్లీ బిగ్ బాస్ ఎడిటర్ మహాత్యం అది, ప్రోమో చాలా బాగా చూపిస్తాడు కాబట్టి ప్రోమో బాగా చేశాడు. అండ్ మణికంఠ కూడా నాకు తెలిసి నా ఒపీనియన్లో అయితే బాగా చెప్పాడు. సో నబీల్ గురించి ఏం చెప్పాడంటే, చీఫ్ పోస్ట్ కర్చీఫ్ అవ్వకుండా చూసుకో, నీకోసం వైల్డ్ కార్డ్ ఎంట్రీలో ఒక బ్యూటీ క్వీన్ కూడా రావచ్చు అని చెప్పాడు అనమాట. సో ప్రేరణ విషయంలో ఏం చెప్పాడంటే, ప్రేరణ ఒక మాట అడిగింది, బాస్ నేను ఎప్పుడు చీఫ్ అవుదామని ట్రై చేస్తున్నా, కంటెంటర్ అవ్వలేకపోతున్నాను, ఇప్పుడు వెనక్కి వెళ్ళిపోతున్నాను, చీఫ్ అవ్వలేకపోతున్నాను, ఏంటి నాకు సమస్య అంటే, నీకు చీఫ్ అవ్వాల్సిన అవసరమే లేదు తల్లి, నీ ముందు చీఫ్ అయినా కర్చీఫే, నీ ముందు ఎవరైనా దిగదుడిపే. సో నువ్వు ఎలాంటి వాటి కోసం ఆలోచించక్కర్లేదు అని చెప్పి సరదాగా ఫన్ క్రియేట్ చేశాడు అనమాట. అండ్ విష్ణు గురించి అయితే, విష్ణువే ముందు వచ్చి ఒక వ్యక్తి నాకు అంతా ఓకే, ఒక వ్యక్తి మీద కొంచెం గుండె లబ్ డబ్ అని కొట్టుకుంటుంది అని ఏదో ఉందన్నమాట. అంటే మనోడు హౌస్లో ఉన్న 2 చిలుకలు మీరే, 2 ప్రేమ పావురాలు, ప్రేమ పక్షులు మీరిద్దరే అని చెప్పి చెప్పాడనమాట. ఒకవేళ వైల్డ్ కార్డ్లో ఎవడన్నా మీ మధ్యలో వచ్చి వాళ్ళు ఎవరన్నా దూరితే మాత్రం బ్రేక్ అయ్యే ఛాన్స్ ఉందని చెప్పాడు. కానీ బ్రేక్ అవ్వదు మ్యాక్సిమం, ఎందుకంటే నాకు తెలిసినంత వరకు వైల్డ్ కార్డ్ వాళ్ళు వస్తారు, బట్ వైల్డ్ కార్డ్ వాళ్ళతో అంత బాగా మింగిల్ అవుతారా అవ్వరా అనేది నాకు ఇంకా డౌట్గానే ఉంది. అంటే ఎలా అంటే ఆడియన్స్గా వైల్డ్ కార్డ్ ఎంట్రీ వస్తున్న కంటెస్టెంట్స్ అందరూ ఆల్రెడీ ఎక్స్పీరియన్స్డ్. సో గత సీజన్స్లో వచ్చిన వాళ్ళు వస్తున్నారు. మోర్ ఓవర్ ఏంటంటే వాళ్ళు బయట ఆట అంతా చూశారు, ఎవరు ఎలాంటి వాళ్ళు అనేది వాళ్ళకి ముందే అవగాహన ఉంది. కాబట్టి లోపలికి వచ్చిన తర్వాత వాళ్ళ మైండ్ సెట్కి కనెక్ట్ అయ్యేవాళ్ళు, పాపం వాళ్ళు మంచి వాళ్ళని ఫీల్ అయ్యేవాళ్ళు, వాళ్ళతో కనెక్ట్ అవ్వడానికి ట్రై చేస్తారనమాట. కొంతమంది ఎలా ఫీల్ అవుతారంటే, బయటకు వచ్చిన తర్వాత మణికంఠకి చాలా వైల్డ్ కార్డ్ ఎంట్రీస్లో ఎలా ఫీల్ అవుతారంటే, మణికంఠకి బయట సింపతి కార్డు బాగా వర్కౌట్ అవుతుంది, సో మనం మణికంఠకి సపోర్ట్ చేస్తున్నట్టు మణికంఠకి గైడ్గా మారేమంటే మనం టాప్ 5 వరకు వెళ్ళిపోతాం. ఎందుకంటే మణికంఠకు ఓటేసే వాళ్ళందరూ మనల్ని కూడా టాప్ 5కి తీసుకెళ్తారని మైండ్ సెట్ కొంతమందికి ఉండొచ్చు. అంటే అది కూడా యాడ్ ఆన్, అంటే నేను హౌస్కి వచ్చిందే మణికంఠకి గైడ్ అవ్వడానికి అని పెట్టుకోరు మైండ్లో. బట్ ఏంటంటే అది కూడా పెట్టుకుంటారు, ఓకే మణికంఠతో క్లోజ్గా ఉండాలి, మణికంఠకి నేను మంచివాళ్ళ బిహేవ్ చేయాలి, అతన్ని నేను గైడ్ చేయాలి, అతన్ని పాపం సింపతి నుంచి, అతన్ని కొంచెం ఆ బాధ నుంచి నేను ఉన్నాను రా నీకు అన్నగా, అక్కగా అని చెప్పి అలా క్రియేట్ చేసుకోవాలని చెప్పి చాలామంది ట్రై అనుకోవచ్చు నాకు తెలిసి వైల్డ్ కార్డ్ ఎంట్రీస్లో. బికాజ్
అలా అనుకోవడం వల్ల ఏంటంటే మణికంఠ ఓట్స్ కూడా షేర్ అవుతాయి కొంచెం. మణికంఠ ఓట్స్ షేర్ మీన్స్ మణికంఠని సపోర్ట్ చేసే వాళ్ళు కూడా మనోని సపోర్ట్ చేస్తూ ఉంటారు అనమాట. సో ఇలా ఆలోచించే వాళ్ళు కొంతమంది ఉంటారు. కొంతమంది ఏంటంటే టాప్ ఎవరున్నారు, ఇప్పుడు నిఖిల్ ఉన్నాడు అనుకోండి ప్రస్తుతం మన దృష్టిలో, బయట ఉన్న వాళ్ళలో ఆలోచన ఏంటంటే నిఖిల్ కొంచెం టాప్ రేస్లో ఉన్నాడు, నిఖిల్ సీత ఉన్నారు అనుకోండి. సో వాళ్ళతో మనం గొడవ పెట్టుకోవాలి, వాళ్ళ తప్పుల్ని మనం ఎత్తి చూపించాలి. సో ఎప్పుడైనా హీరోని ఎదుర్కొంటే విలన్ అవుతాం, లేదు హీరో పక్కన తిరిగితే క్యారెక్టర్ ఆర్టిస్ట్ అవుతాం. సో అది క్లారిటీ ఉంటుంది కాబట్టి సో చాలామంది చాలా మాస్టర్ మైండ్స్తో వస్తారు వైల్డ్ కార్డ్ ఎంట్రీస్. సో అంత కలవడం, వీళ్ళిద్దరూ బ్రేక్ అవ్వడం అయితే జరగదనమాట. మోర్ ఓవర్ విష్ణుప్రియ గురించి నిన్న ఇదంతా నడిచింది కదా. సో నిన్న ఏమైందంటే ఇంకొకటి జరిగింది. ఏమైందంటే ఒక్కొక్క హౌస్ నుంచి ఫుడ్ అండ్ వాళ్ళకు ఒక మెసేజ్ ఇంటి నుంచి వచ్చిందనమాట. సో హౌస్ మేట్స్ అందరిలో కేవలం హాఫ్ ఆఫ్ ద హౌస్ మేట్స్కి మాత్రమే ఫుడ్ అండ్ మెసేజ్ వచ్చిందనమాట. అంటే ఒకరిని సెలెక్ట్ చేయొచ్చు, ఒకరిని పాపం తీసేయాలి. ఇది మనకి రెగ్యులర్గా తెలిసిందే కదా, మనం గత సీజన్స్ అన్నింటిలో చూసాం. సో యష్మి ఫస్ట్గా వెళ్ళింది కన్ఫెషన్ రూమ్కి, వెళ్ళి ఏం చేసిందంటే తప్పు పని, మణికంఠకి అండ్ నిఖిల్కి ఫుడ్ అండ్ మెసేజ్ వచ్చింది. మణికంఠకి ఫుడ్ వచ్చింది ఎవరి నుంచి అంటే వాళ్ళ వైఫ్ నుంచి. సో మణికంఠ ఆల్రెడీ మనకు చెప్పాడు వాళ్ళ వైఫ్ వదిలేసింది, సంథింగ్ వాళ్ళ వైఫ్కి తనకి బ్రేకప్ అయిపోయింది, వాళ్ళ కూతురుని కూడా తీసుకెళ్ళిపోయింది అమెరికా అని చెప్పి. సో మణికంఠ షాక్ అయ్యాడనమాట, వైఫ్ ప్రియా అమెరికా నుంచి వచ్చిందా అని చెప్పి షాక్ అయ్యాడు. సో మనోడు షాక్ అయ్యాడు, నాకు తెలిసి అంటే ఫుడ్ కూడా పంపించింది వాళ్ళ వైఫ్. సో ఏంటంటే నా వైఫ్ నన్నే సపోర్ట్ చేస్తుంది, నా వైఫ్ నాతోనే ఉంది, నన్ను వదిలి వెళ్ళిపోలేదు అనే కాన్ఫిడెన్స్ మణికంఠకు వచ్చింది. సో అప్పుడు ఏంటంటే యష్మి అది తీసుకుని ఉంటే బాగుండేది, బట్ నిఖిల్ తనకి క్లోజ్ కాబట్టి నిఖిల్ కూడా పేరెంట్స్ని మిస్ అవుతున్నా అని ఏడుస్తున్నాడంట. సో తను ఏం చెప్పిందంటే నిఖిల్కి తీసుకుంది. బట్ ప్రాబ్లం ఏంటంటే పిచ్చి డైలాగ్స్ మాట్లాడుతూ ఉంటుంది ఒకసారి. మణికంఠకి నేనున్నాను, నేను సపోర్ట్ చేస్తాను అని మాట్లాడుతుంది. మణికంఠకి నేనున్నానంటే మణికంఠ నా ఆవిడ మెసేజ్ ఇవ్వకుండా మా ఆవిడ బదులు నువ్వు నేనున్నానంటావు ఏంటి అని చెప్పి అరిచాడు అనమాట మణికంఠ 2-3 సార్లు. సో ఓకే, అదైతే జరిగింది. అయితే ఏమైందంటే సేమ్ కర్మ హిట్స్ బ్యాక్ అని స్టార్టింగ్ మాట్లాడుకున్నాం కదా. నెక్స్ట్ మణికంఠ వెళ్ళినప్పుడు పృథ్వీ అండ్ యష్మిది వచ్చింది. మణికంఠ పృథ్వీ తీసుకున్నాడు. పృథ్వీ బయట నుంచి అరుస్తున్నాడు కూడా, యష్మి తీసుకో, యష్మి అని. కానీ మణికంఠకు వినిపించే ఉంటుంది, బట్ స్టిల్ యష్మిది తీసుకోకుండా పృథ్వీదే తీసుకెళ్ళి ఇచ్చాడు. యష్మిది పోయిందనమాట. యష్మికి వాళ్ళ ఫాదర్ నుంచి ఒక మెసేజ్ అండ్ ఫుడ్ వచ్చింది. యష్మి చాలా ఏడ్చింది. బట్ ఏంటంటే మణికంఠ వచ్చినట్టు అరే నీ మీద నాకు కోపం ఏం లేదు, కరెక్ట్ చేసావు, బట్ నాకు మా పప్ప నుంచి మెసేజ్ అంటే ఏడ్చానని చెప్పింది. సో చాలామంది బయట ఆ ప్రోమో కట్లో చూసి ఏమని ఫీల్ అయిపోతున్నారంటే కర్మ హిట్స్ బ్యాక్ యష్మికి బాగా అయింది, మణికంఠ బుద్ధి చెప్పాడు. మణికంఠ నిజంగానే రివెంజ్ తీర్చుకుందామని చూపించాడు, కానీ యష్మి ఏమీ అది రివెంజ్లా ఫీల్ అవ్వలేదు. యష్మి మామూలుగా ఏడ్చింది వాళ్ళ ఫాదర్ అని చెప్పి. బట్ పృథ్వీ అంటే యష్మికి చాలా ఇష్టం కాబట్టి పృథ్వీకి వచ్చినా యష్మి హ్యాపీగా ఫీల్ అవుతుంది. అండ్ మణికంఠ తీసేశాడు ఇంటెన్షనల్గా అని కూడా అక్కడ ఫీల్ అవ్వలేదు యష్మి ఏంటంటే జస్ట్ ఏడ్చింది, కొంచెం వాళ్ళ పప్పా నుంచి మెసేజ్ వచ్చిందని ఏడ్చింది. బట్ యష్మి సెల్ఫిష్, నేను క్లియర్గా చెప్తాను, యష్మి సెల్ఫిష్. ఫస్ట్ నుంచి నేను ఒకటే చెప్తున్నాను, యష్మి సెల్ఫిష్. తన వాళ్ళ కోసం, తనకు నచ్చిన వాళ్ళ కోసం, తనకు నచ్చిన వాళ్ళకి తనకి ఫేవర్గా జరగాలని కోరుకుంటుంది. బట్ ఏం కోరుకుందో మనసులో అది బయటికి చెప్పేస్తుంది. చాలా స్ట్రైట్ ఫార్వర్డ్గా ఉంటుంది, ఓపెన్గా చెప్తుంది, చాలా జెన్యూన్గా ఉంటుంది. లోపల ఒకటి బయట ఒకటి, ఇన్ని డబుల్ గేమ్స్, ఒకరి దగ్గర ఒకరి మాట, ఇంకొకరి దగ్గర ఇంకొకరి మాట, ఇన్ని డబుల్ గేమ్స్, ఇంత మాస్టర్ మైండ్ అయితే యష్మి దగ్గర లేదు. సో యష్మి ఆ విషయంలో నాకు నచ్చుద్ది క్లియర్గా. అండ్ మోర్ ఓవర్ ఏమైందంటే నిన్న యష్మి ఏడుస్తుంటే పృథ్వీ వచ్చి హెయిర్ని ఎలా అన్నాడు అనమాట. హెయిర్ని ఎలా అంటే యష్మి కూడా ఎలా అని విష్ణు చూస్తుంది వెళ్ళిపో అన్నది. అంటే కొంచెం ఇద్దరు ఇప్పుడు వీళ్ళిద్దరిది జస్ట్ ఫ్రెండ్షిప్పే అయితే నార్మల్గా ఉండాలి. విష్ణుని ఇంత ఆలోచించి అంత అంటే ఈమె ఒకవేళ ఆలోచించినా సరే ఈమె లేచి వెళ్ళిపోవచ్చు, విష్ణు చూస్తుందని చెప్పి లేచి వెళ్ళిపోవచ్చు. ఈమె డైరెక్ట్గా ఓపెన్గా విష్ణు చూస్తుంది వెళ్ళు అని పృథ్వీకి చెప్పిందంటే చాలా సైలెంట్గా. వీళ్ళిద్దరి మధ్యన ఉన్న అండర్స్టాండింగ్ మీరు అబ్జర్వ్ చేయొచ్చు. అంటే విష్ణుప్రియకి పృథ్వీకి కూడా ఇంత అండర్స్టాండింగ్ లేదు, పృథ్వీ అండ్ యష్మికి మధ్య చాలా అండర్స్టాండింగ్ ఉంది. వీళ్ళ మధ్య మంచి బాండింగ్ ఉంది. అది ఫ్రెండ్షిప్పా లవ్వా అనేది పక్కన పెడితే మాత్రం చాలా మంచి బాండింగ్ ఉంది. కొంచెం క్రష్ మూమెంట్స్ లాగా అనిపిస్తాయి వీళ్ళిద్దరూ, కొన్ని చూసేవి, కొన్ని చేసేవి ఇలాంటివి. నిన్న అంటే ఆ మణికంఠ జాతకం చెప్పడానికి యష్మి వెళ్తున్నప్పుడు కూడా పృథ్వీ అని ఇలా చూపించింది అనమాట. చూపిస్తే మన పృథ్వీ కూడా డార్లింగ్ అని చెప్పి ఒక ఫ్లయింగ్ కిస్ ఇచ్చాడు. వెంటనే విష్ణు ఎలా చూసి ఎంతమంది నీకు అన్నట్టు ఎలా చూసింది అని చెప్పి పృథ్వీ కవర్ చేశాడు. బట్ ఏంటంటే
యష్మి అండ్ పృథ్వీ మధ్య మాత్రం చాలా కొంచెం ఒక డీప్ బాండ్ ఉంది. అంటే చాలా అండర్స్టాండ్ చేసుకుంటున్నారు, ఇవన్నీ ఉన్నాయి. అది ఫ్రెండ్షిప్పా లవ్ అనేది మరి వాళ్ళకే తెలియాలి. ఓకే, దట్స్ ఆల్. అయితే ఏంటంటే నిన్నైతే ఫుడ్ ఎవరెవరికి వచ్చింది ఎవరెవరికి రాలేదు అనేది చూస్తే మాత్రం నిన్న యష్మి వెళ్ళినప్పుడైతే నిఖిల్ అండ్ మణికంఠ గురించి, మణికంఠకి ఫుడ్ వచ్చింది. యష్మి మణికంఠని వద్దు నిఖిల్కి ఇస్తానని చెప్పి నిఖిల్ ఫుడ్ ఇచ్చింది. నిఖిల్ మెసేజ్ వచ్చింది, వాళ్ళ ఇంటి నుంచి మెసేజ్ వచ్చింది అనమాట నిఖిల్ గురించి. అండ్ పృథ్వీ లోపలికి వెళ్ళినప్పుడు నైనిక అండ్ విష్ణుప్రియకి వచ్చిందనమాట. అండ్ పృథ్వీ లోపలికి వెళ్తున్నప్పుడే విష్ణుప్రియ చెప్పేసింది భుజమే చేసి, నాది వేరే వాళ్ళది ఎవరిదన్నా వచ్చినా వేరే వాళ్ళదే తీసేసుకో, నాకొద్దు, నేను అర్థం చేసుకోగలనని చెప్పి ముందే పాపం చాలా క్లియర్గా సాక్రిఫైస్ చేసి లోపలికి పంపించింది. ఇంకా లోపలికి వెళ్ళిన తర్వాత పృథ్వీ నైనికాకి వాళ్ళ మదర్ నుంచి వచ్చిందని నైనికాది ఇచ్చాడు అనమాట. నెక్స్ట్ మణికంఠ లోపలికి వెళ్ళినప్పుడు మనం ఇందాక మాట్లాడుకున్నాం కదా, పృథ్వీ అండ్ యష్మిది వచ్చింది. పృథ్వీ తీసుకున్నాడు, యష్మిది తీసుకున్నాడు అనమాట, రివెంజ్ తీర్చుకున్నాడు. సో నెక్స్ట్ నిఖిల్ లోపలికి వెళ్ళాడు అనమాట. నిఖిల్ వెళ్తే నిఖిల్కి మాత్రం ముగ్గురుది వచ్చింది, ప్రేరణ, సీత అండ్ నబీల్. వీళ్ళు ముగ్గురు ఫుడ్ ఉంది. సో నిఖిల్ ఏం చేయాలి అని ఆలోచించి ప్రేరణ తీసుకున్నాడు. అంటే మరి సీత కూడా క్లోజే నబీల్కి. ప్రేరణది విషయానికి వస్తే ప్రేరణ వాళ్ళ హస్బెండ్ నుంచి వచ్చిందనమాట సంథింగ్. సో మరి నిఖిల్కి మరి అంటే కొంతమంది ఆలోచన ఎలా ఉండొచ్చు అంటే, ప్రేరణ కొంచెం కన్నడ బ్యాచ్ కదా, వాళ్ళ బ్యాచే కదా పైకి ఎలా ఉన్నా, సో అలా సపోర్ట్ చేశాడా అని కొంతమంది అనుకోవచ్చు. సీత కూడా క్లోజే, సీత అర్థం చేసుకుంటుంది. నబీల్ కూడా మొన్నే క్లోజ్ అయ్యాడు, నబీల్తో కూడా బాగా మాట్లాడుతున్నాడు. సో నబీల్ అండ్ సీత అయితే అర్థం చేసుకుంటారు, ప్రేరణ అర్థం చేసుకోదు అని అనుకున్నాడు. లేదంటే ప్రేరణ వాళ్ళ హస్బెండ్ కదా, కొంచెం ఎమోషనల్ కదా, నబీల్కి వాళ్ళ ఫ్రెండ్స్ పంపించారంట, సీతకి వాళ్ళ మదర్ ఎవరో పంపించారంట, ప్రేరణకి వాళ్ళ హస్బెండ్ నుంచి కదా అని చెప్పి అలా కూడా ఆలోచించుండొచ్చు. ఏమైతే ప్రేరణనైతే సెలెక్ట్ చేసుకున్నాడు అనమాట. సో ఇంకా మిగిలిన వాళ్ళు ఉన్నారు కదా, మిగిలిన వాళ్ళు పాపం ఫస్ట్ మణికంఠ, విష్ణుప్రియ, యష్మి, సీత, నబీల్, వీళ్ళ 5 ఉన్నారు కదా, వాళ్ళకి రాలేదు ఏది. సో వాళ్ళ 5 కలిపి ఏం చేశారంటే లాస్ట్లో ఇప్పుడు ఫుడ్ తెచ్చుకున్న వాళ్ళు నిఖిల్, నైనిక, పృథ్వీ, ప్రేరణ, వీళ్ళ 4 ఫుడ్ వచ్చింది కాబట్టి వాళ్ళ 4 పిలిచి మీతో పాటు ఇంకొకరికి ఎవరికైనా ఎక్స్ట్రా వాళ్ళకి మీరు ఫుడ్ అండ్ మెసేజ్ 2 తీసుకెళ్ళొచ్చు అని చెప్పారనమాట. సో వాళ్ళందరూ కలిసి ఎవరిని సెలెక్ట్ చేసుకున్నారంటే విష్ణుప్రియని సెలెక్ట్ చేసుకున్నారు. ఎందుకంటే విష్ణుప్రియకి వాళ్ళ పేరెంట్స్ అది కొంచెం ఏదో బ్యాడ్ స్టోరీ ఉంది, పేరెంట్స్ అవి కొంచెం లేనట్టున్నారు. సో దానివల్ల ఏంటంటే తనకి ఎవరు పంపించారు అని చెప్పి పాపం తనకే ఉంటుంది కదా, తను కొంచెం ఎమోషనల్ అయిందనమాట. ఈవెన్ విష్ణుప్రియ నైనిక వచ్చినప్పుడు నైనికాకి వాళ్ళ మదర్ నుంచి వచ్చింది. సో అప్పుడు నైనికాకి మదర్ అని చెప్పి ఆమె ఆనందపడుతున్నప్పుడు ఈమె కొంచెం పాపం ఎమోషనల్ అయింది. అంటే నాకు పెద్దగా ఎవరో లేరు అన్నట్టు పాపం, నాకు ఐడియా లేదు కానీ ప్రాపర్గా. సో విష్ణుప్రియ అయితే అలా ఎమోషనల్ అయింది. సో ఎవరో పంపించారు విష్ణుప్రియకి చికెన్ అది. సో కొంచెం ఎమోషనల్ అయిందని చెప్పి వాళ్ళ చెల్లి పంపించింది, విష్ణుప్రియకి వాళ్ళ చెల్లి పంపించింది, వాళ్ళ సిస్టర్ పంపించింది అనమాట. సో వీళ్ళు విష్ణుప్రియ సెలెక్ట్ చేశారు, విష్ణుప్రియకి వచ్చింది. బట్ మోర్ ఓవర్ మణికంఠ పాపం అక్కడ నుంచి చూస్తున్నాడు, ఎవరైనా చెప్తారేమో వాళ్ళ వైఫ్ గురించి, వాళ్ళ వైఫ్ ఏం మెసేజ్ ఇచ్చిందో చూద్దాం అని మణికంఠ పాపం ఏగరగా వెయిట్ చేశాడు. సీత అయితే బొంగమూ తట్టుకుని లోపలికి దుమ్మని వెళ్ళిపోయింది. మా అమ్మ మెసేజ్ ఎవరు ఇవ్వలేదు అని చెప్పి సీత అక్కడ నుంచి పాపం నేనే నాదే తీసుకోండి అని చాలా ట్రై చేసింది. సో మొన్నటి వరకు నేను సీతని అబ్బా సూపర్ అని ఫీల్ అయ్యేవాడిని, అంటే టాప్ రేస్లో ఉంటుంది, స్ట్రైట్గా మాట్లాడేస్తుంది, దుమ్ము రేపేస్తుంది అని అనుకున్నాను. కానీ కొంచెం ఈ మధ్య ఏమైందంటే ఆ చెత్త బుట్టని మైండ్లో పెట్టుకుని చెత్త కక్కడం, ప్రేరణ విషయంలో కొంచెం ప్రతిదానికి ఏడ్ చేసి కావాలని ఏడ్ చేయడం, మళ్ళీ ఇదేమో పవర్ఫుల్గా మాట్లాడడం, ఏడ్ చేయడం, ఊరికే ఏడ్ చేసి ఇప్పుడు తనకి ఇవ్వకపోతే ఏదైనా ఇవ్వలేకపోతే వెళ్ళిపోయి అప్పుడు దాకా తనే అంటది నాకు అవసరం లేదు అంటది. అప్పుడు నేనే తప్పుకుంటాను టాస్క్లోంచి అంది ఆ రోజు. తర్వాత ఏమైంది, టాస్క్లోంచి వీళ్ళ తీసేశారని చెప్పి పక్కకి లేట్ చేసి నేను ఒక గేమ్ కూడా ఆడలేదు తీసేశారని చెప్పి అంది చీఫ్గా ఉన్నప్పుడు. అండ్ ఇప్పుడు ఏమైంది, తనకి ఇవ్వలేదని చెప్పి బొంగమూతి పెట్టుకుని పాపం ఏడ్చుకుంటూ వెళ్ళింది. అంతేనా, ఐ మీన్ హౌస్ ఎమోషన్స్ ఎవరికైనా ఉంటాయి, పాపం ఫ్యామిలీ నుంచి వచ్చిందంటే ఎవరికైనా బాధ ఉంటుంది. బట్ ఏంటంటే కొంచెం సీత విషయంలో కూడా కొంచెం సెల్ఫిష్నెస్ ఎక్కువ చూస్తున్నాను, కొంచెం క్రూయల్, ఐ మీన్ కొంచెం నెగిటివ్ సైడ్ కూడా, బ్యాడ్ సైడ్ కూడా చూస్తున్నాను అనమాట. ఒకప్పుడు స్ట్రైట్ ఫార్వర్డ్ ఏది ఉంటే అదే ఉంటుంది, అలాగే ఉంటుంది అని అనుకున్నాను. కానీ కొంచెం మైండ్లో పెట్టుకోవడం, తన కోసమే తను ఎక్కువ ఆలోచించి తనని చేయడం, ఇలాంటివి ఉన్నాయన్నమాట. చీఫ్గా ఉన్నప్పుడైతే చాలా బాగా చేసింది. అంటే ఎందుకు చేసిందంటే చీఫ్గా తను ఎలివేట్ అవ్వాలి, ఒక న్యాయ నిర్ణేతగా తను ఉండాలని చెప్పి, ఒక సూపర్ చీఫ్గా తను ఉండాలని చేసినట్టుంది. సో ఇదన్నమాట జరిగింది. అయితే సో నిన్న ఆ టాస్క్స్లో ఒకసారి
జాతకాల టాస్క్లో ఒకసారి మాట్లాడుకుంటే సీత అడిగింది అనమాట సీత దగ్గరికి వస్తే మణికంఠ అన్నాడు టాప్ 5లో నువ్వు ఉంటావని. అంటే టాప్ 1లో కనిపించట్లేదా నేను అన్నది. ఆశకి పెద్ద ఆశ ఉండకూడదు, అత్యాశ ఉండకూడదు, చిన్న ఆశ ఉండాలి అంతే అని చెప్పాడనమాట. అండ్ మోర్ ఓవర్ పృథ్వీ చీఫ్ అవ్వలేదు కదా, ఆ చీఫ్ గురించి పక్కన పెడితే మిస్చీఫ్ అయింది, నువ్వు అమ్మాయిలతో తిరుగుతున్నావు. పృథ్వీ అన్నాడు అనమాట, నాకు 2 అమ్మాయిలు ఉన్నారు మైండ్లో అని చెప్పాడు. ఆబ్వియస్లీ విష్ణుప్రియ అండ్ యష్మి మనందరికీ తెలుసు. ఒకటే అన్నాడు మన మణికంఠ, నువ్వు రామచిలుకతో ఉంటే రాముడిలో బయటకు వస్తావు, అంటే ఒకరితో ఉంటే, చిలకలతో ఉంటే మాత్రం కృష్ణుడిలో బయటకు వస్తావు అని అడిగాడు. నైనిక, నా కాలేజ్లో ఒక అమ్మాయి ఉంది నైనిక అని, ఒక గర్ల్ ఫ్రెండ్, ఎలా ఉందో ఇప్పుడు తెలియదు అని చెప్పి ఏదో సరదాగా ఫన్ చేశాడు. నైనిక అక్కడ నుంచి నవ్వింది. మరి ఒకవేళ ఎవరు అనేది మనకు తెలీదు. ఆమె ఇప్పుడు బాగానే ఉంది, నవ్వుతూ ఉందని చెప్పి మనోడు చెప్పాడు అనమాట. నబిల్ లాస్ట్ అంతా అయిపోయిన తర్వాత ఏమైందంటే, సో వీళ్ళకి చెప్పేశాడు అనమాట. ఇప్పుడు యష్మికి చెప్పాడు, ఏమన్నా యష్మి లక్స్ పాప అని వచ్చింది, నాకు ఎవరన్నా హ్యాండ్సమ్ హంక్ వస్తాడా అంటే నీ ముందు ఎవడైనా బంక్ అయిపోతాడు అని చెప్పి యష్మికి చెప్పాడనమాట మన మణికంఠ. అండ్ ప్రేరణ వచ్చి అడిగింది, నేను చీఫ్ అవ్వలేకపోతున్నానంటే, నువ్వు చీఫ్ అవ్వాల్సిన అవసరం లేదు, ఎంతటి చీఫ్ అయినా నీ ముందు చీఫే అని చెప్పాడు. అండ్ నిఖిల్కి కూడా చెప్పాడు, అదే ఇప్పుడున్న వాళ్ళలో నీకు ఎన్నో ప్రేమ రేఖలు ఉన్నాయి చేతిలో, ఇప్పుడున్న వాళ్ళలో ఒకరిని కొంచెం, లేదా వైల్డ్ కార్డులో ఒకరిని చూసుకో నువ్వు అని చెప్పాడు. అండ్ నిఖిల్ విషయంలో ఒక మాట అన్నాడు, నాకు అది నీ లైఫ్లో ఆల్రెడీ ఒక శనిగ్రహం వెళ్ళిపోయింది అని అన్నాడు. చాలామందికి స్టార్టింగ్లో ఏమనిపించిందంటే డైరెక్ట్ సోనియా గురించి అంటున్నాడు ఈ మాట, సోనియాని శనిగ్రహం అన్నాడు, నీ నుంచి శని వెళ్ళిపోయిందని అన్నాడు అని అనుకున్నారు. తర్వాత మరి కవర్ చేశాడో మరి లేదు, నిజంగానే తన గురించే అన్నాడో తెలియదు. కానీ మణికంఠ గురించి అన్నట్టు ఎలా చెప్పాడంటే లాస్ట్లో, వేరే క్లాన్కి వెళ్ళిపోయాడు నీ నుంచి మణికంఠ, వాడు శనిగ్రహం, వాడి నుంచి దూరంగా ఉండు, నువ్వు సేఫ్గా ఉంటావు అని చెప్పాడనమాట. సో అది సోనియా గురించి అన్నాడా అనేది ఇంకా కన్ఫ్యూజన్ ఉంది. కావాలని సోనియాని తర్వాత బాగోదు అని చెప్పి తన మీదకి తను చేసుకున్నాడా అనేది ఇంకా డౌట్ ఉంది. అండ్ మోర్ ఓవర్ ఇంకా నబీల్కి కూడా చెప్పాడనమాట, నీకోసం ఒక బ్యూటీ క్వీన్ వస్తుంది బిగ్ బాస్ హౌస్లో వైల్డ్ కార్డ్ ఎంట్రీ ద్వారా అని చెప్పాడు. సో ఇంతసేపు మనోడు అందరికీ చెప్పాడు కదా మణికంఠ, అందరి జాతకాలు చెప్తే, సో బిగ్ బాస్ ఏం చేశాడంటే, మీరు అందరూ కూడా మణికంఠకు ఒకసారి జాతకం చెప్పండి, మణికంఠ జాతకం చెప్పండి అని చెప్పాడు. సో అప్పుడు నబీల్ వచ్చాడు. ఫస్ట్ నబీల్ వచ్చి, నువ్వు చీఫ్ అవ్వాలని చాలా అనుకుంటున్నావు, బట్ చీప్ పనులు చేస్తున్నావు, అవి మానే అని అన్నాడు. చీప్ పనులా అని చెప్పి మణికంఠ షాక్ అయ్యాడు. చీప్ పనులు అంటే దొంగతనాలు ఇలాంటివన్నీ మానే. బట్ మ్యాటర్ ఏంటంటే, ఇండైరెక్ట్గా నబీల్ ఏం మాట అన్నాడంటే, చీప్ పనులు అని ఎందుకు అన్నాడంటే, కొంచెం ఇవి సింపతి కార్డులు అవి చేయకు, కొంచెం అనవసరంగా ఓవర్ యాక్షన్ చేయకుండా మంచిగా ఉంటే నువ్వు బాగా చీఫ్ అవుతావు అని చెప్పి ఆ ఉద్దేశంతో అన్నాడు. అంటే నబీల్ ఒక మాట అనేసాడు, అంటే ఈ వీక్ నువ్వు ఎలిమినేట్ అయిపోతావేమో అనిపిస్తుంది నాకని అన్నాడు అనమాట. ఈ వీక్ వెళ్ళిపోతావు నువ్వు అన్నట్టు అన్నాడు. బట్ మణికంఠకున్న ఓటింగ్కి అయితే మణికంఠ వెళ్ళడనేది విషయం నాకైతే క్లియర్ కాదు. మనం మెయిన్ మాట్లాడుకున్న టాపిక్లో ఇది కూడా ఒకటి. యష్మి చాలా ఓపెన్గా ఒకటి చెప్పింది అనమాట, చాలా జెన్యున్గా చెప్పింది. నా దృష్టిలో అయితే అది ఫన్ కోసం చెప్పింది కాదు, ఏదో ఒకరిని ఇలా మార్చాలని చెప్పింది కాదు. యష్మికి హౌస్లోకి వచ్చిన కొత్తలో వచ్చిన వెంటనే మణికంఠ నచ్చాడంట. మణికంఠ నవ్వు చాలా బాగుంది, నీ నవ్వుకు నేను పడిపోయానని చెప్పింది యష్మి. మణికంఠతో ఏం చెప్పిందంటే, నీ నవ్వుకు నేను పడిపోయాను స్టార్టింగ్లో, బట్ ఏమైందంటే తర్వాత నీకు పెళ్ళి అయింది, ఆల్రెడీ పాప కూడా ఉందని తెలిసింది నాకు, సో అది తెలిసిన తర్వాత నేను వదిలేశాను అని చెప్పింది అనమాట. చాలా ఓపెన్గా చెప్పింది, నువ్వు నవ్వుతూ ఉండు, నువ్వు నవ్వితే చాలా బాగుంటావు అని చెప్పి. చాలామంది ఆడియన్స్ ఎలా ఉన్నారంటే, కింద యష్మి ఎలిమినేట్ బటన్, మణికంఠని యష్మి ఎలా చేసింది, కర్మ హిట్స్ బ్యాక్, యష్మిని ఎలిమినేట్ చేయండి అని చెప్పి పిచ్చ కమెంట్లు అన్నీ పెడుతున్నారు. కానీ యష్మి ఎంత ఓపెన్గా ఒకవేళ మణికంఠని టార్గెట్ చేసేలా ఉంటే, మణికంఠతో విభేదంగా ఉంటే, మణికంఠని వర్స్ట్ గాడ్లా చూపించాలి, మణికంఠ విలన్ యష్మికి అని అనుకుని ఉంటే, యష్మి ఇంత ఓపెన్గా ఈ మాట చెప్పదు. నీ నవ్వు చాలా బాగుంటుంది, నువ్వు నవ్వితే చాలా బాగుంటావు, నవ్వుతూ ఉండు, నీ నవ్వుకు నేను పడిపోయాను ఒకప్పుడు, కాకపోతే నీకు పెళ్ళి అయిపోయింది, పాప ఉందని తెలిసి నేను డ్రాప్ అయ్యానని చెప్పి ఇంత ఓపెన్గా చెప్పదు యష్మి. ఇండైరెక్ట్గా మనసులో మాట చెప్పేసింది జెన్యూన్గా, చాలా జెన్యూన్గా. తను ఒకప్పుడు ఏం ఫీల్ అయిందో చెప్పాల్సిన అవసరం కూడా లేదు. నీ నవ్వు బాగుంటుంది, నాకు నచ్చింది అని చెప్తే బాగుంటుంది. నీకు పడిపోయాను, నీ నవ్వుకి నేను పడ్డాను, బట్ పెళ్ళి అయింది, పాప ఉందని తెలిసి వదిలేశాను అని చెప్పి అంత ఓపెన్గా చెప్పదు కదా. సో చాలామంది ఇది మణికంఠ విలను యష్మికి, యష్మి అంటే మణికంఠకి విలను, సో ఇలా ఎలిమినేట్ బట్టను, సర్లే అది మీ ఆలోచన, మీ అండర్స్టాండింగ్ మీద వదిలేస్తున్నాను. దట్స్ ఆల్ ఫర్ నౌ. మళ్ళీ రేపటి ఎపిసోడ్లో కలుద్దాం. అండ్ రేపు
సో ఈరోజు మనం నాగార్జున గారు వస్తారు కాబట్టి వీకెండ్ ఎపిసోడ్ కాబట్టి ఆల్రెడీ యష్మి మిస్ అయిన మెసేజ్ ఏంటో కూడా చెప్తున్నారు. చాలామందికి మిస్ అయిన మెసేజెస్ కూడా నాకు తెలిసి అందరికీ నిన్న మిస్ అయిన వాళ్ళందరికీ ఈరోజు ఆయన మెసేజ్ ఇచ్చి ఆ ఫుడ్ని పంపిస్తారని నేనైతే అనుకుంటున్నాను. చూద్దాం మరి ఏం జరుగుతుందో, ఇంకెవరు ఎలిమినేట్ అవుతారు. వైల్డ్ కార్డ్ ఎంట్రీస్ ఈరోజే లాస్ట్ అంటే ఐ మీన్ రేపు నైట్ సండే రోజు నైట్ కానీ అంతే, సండే రోజు నైట్ వైల్డ్ కార్డ్ ఎంట్రీస్ దిగుతూ ఉంటాయి ఒకటి తర్వాత ఒకటి. సో ఫస్ట్ ఆల్రెడీ అనుకున్నాం కదా టేస్టీ తేజ, ఫస్ట్ కంటెస్టెంట్ టేస్టీ తేజ వస్తున్నాడు, సెకండ్ కంటెస్టెంట్ కింద రోహిణి వస్తుంది, మరి థర్డ్ ఫోర్త్ ఎవరెవరు వస్తారనేది చూద్దాం. దట్స్ ఆల్ ఫర్ నౌ. మళ్ళీ రేపటి ఎపిసోడ్లో కలుద్దాం. అంతవరకు బాయ్ బాయ్. దిస్ ఈస్ దర్శన్ సైనింగ్ ఆఫ్.